సంధ్య ఆకలేస్తుంది, డిన్నర్కి ఏం చేస్తున్నావు? ఈరోజు ఈజీగా ఇంట్లో ఒక బురీటో బౌల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్ని హోమ్ మేడ్ సాసెస్తో అనమాట. బురీటో బౌల్ అనగానే ఫస్ట్ సాల్సా కదండి. సాల్సా ఎలా చేస్తున్నానంటే స్టవ్ మీద పెద్ద సైజ్ టమాటో, ఒక 3 పచ్చిమిర్చి, చిన్న సైజ్ ఆనియన్, 3 వెల్లుల్లి రెబ్బలు, వీటికి పైన ఆయిల్ పోసామంటే పైన పొర ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పచ్చిమిర్చికి కూడా కొంచెం అలా చేతితో ఆయిల్ పోసేసుకోవచ్చు. ఉల్లిపాయకి కూడా కొంచెం ఇలా ఆయిల్ వేసేద్దాం. దీనికి కూడా ఇలా కొంచెం ఆయిల్ పోసేసాను ఇలా. సో ఇది దోరగా వేయించుకుంటే మనకి టమాటో స్కిన్ వచ్చేస్తుంది. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 2 నిమిషాలు అయిపోద్దండి. వెల్లుల్లి కూడా టైం ఏం పట్టదు అనమాట. ఒక్క టమాటో 5 మినిట్స్ పడుతుంది. పచ్చిమిర్చి అయిపోయిందండి, బాగా మాడిపోక్కర్లేదు, నాకు ఇలా వేగితే చాలు. ఉల్లిపాయలు అయితే 1 నిమిషంలో అయిపోయినాయండి. దాని పొట్టు అంతా తీసేస్తున్నాను నేను. పొట్టు తీసేసుకున్నాక 3 ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ కూడా అయిపోయింది, టమాటో కూడా అయిపోయింది. దీనికి కూడా స్కిన్ తీసేద్దాం. మనం వేయించుకున్న పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి దంచేసుకుందాం ఫస్ట్. ఇది ప్రాపర్గా మెక్సికన్ డిష్ అని చెప్తానండి. బీన్స్ ఇవన్నీ వేసి చేస్తారనమాట. బురీటో రైస్ బౌల్స్ కానీ, బురీటో ర్యాప్స్ కానీ చాలా ఫేమస్. ఎక్కడైనా ఇండియాలో కూడా చాలా ఎక్స్పెన్సివ్, ఫ్యాసినేటింగ్ రెస్టారెంట్స్లో దొరుకుతాయి అనమాట. ఏం అక్కర్లేదండి, ఇంట్లో చేసుకోండి, రెగ్యులర్గా చేసుకోవచ్చు అనమాట. టమాటోస్ తోలు తీసి ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. మీరు స్టవ్ మీద ఉడికించినప్పుడు ఫుల్గా ఉడకకూడదు అనమాట, సగం సగంగా ఉడికితే బాగుంటుంది. ఇది కూడా దంచుకుందాం శుభ్రంగా. సాల్సా అయితే అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చి గోకమోలా చేస్తున్నానండి. అవకాడోలో మంచి ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ కూడా మంచిది అనమాట. కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటోస్, కొన్ని మామిడికాయ ముక్కలు, వీటికి సరిపడా సాల్ట్, ఈ ఐటమ్స్కి సరిపడా పెప్పర్. ఇది కూడా ఒక్కసారి దంచేద్దాం. ఇది కచ్చబచ్చగానే కొట్టుకోవాలండి. జస్ట్ అవకాడో మ్యాష్ అయితే సరిపోతుంది అనమాట. ఇందులో మామిడికాయ ముక్క, టమాటోస్, ఆనియన్స్ అవన్నీ కూడా నోటికి క్రంచిగా తగలాలి, అప్పుడే దాని అందం. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. లాస్ట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. అబ్బా ఎంత బాగుందో పచ్చడి. మన భాషలో పచ్చడి, వాళ్ళ భాషలో ఏదో గోకమోలా అంటారనమాట. అవకాడో పచ్చడి, అవకాడో రోటి పచ్చడి.